all know, and we had even spoken about it, our movie is very different and it's a very different concept. We are trying to give a very important message to the society. It's a very positive message, so we would really love if you all will support us. Women empowerment, it's about patriotism. There's a lot of social message. There is comedy in it. There is fights. So everything is there. It's proper drama for the audience. But there's no love story. But all the important messages are there in the movie. So we would love that everyone would appreciate the movie. And we are releasing in 8 languages. So that's a big thing, because we want each and every Indian individual to go and watch the movie. It's not just for one audience like the Telugu audience, it's for the entire nation. So, guys, please go and support our movie, and thank you for coming. ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలని చెప్తా. ఈ సినిమాల స్కేలు రేంజు, దీనికి చేసిన ప్రయత్నం, మీన్స్ షూటింగ్ కానీ, దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో విఎఫ్ఎక్స్, ఇవన్నీ మీకు జస్టిఫై అవ్వాలంటే దీన్ని ఒక 70mm స్క్రీన్, పెద్ద స్క్రీన్లను చూస్తేనే మీకు మా ప్రయత్నం కనిపిస్తుంది. ఒకటి. రెండవది, దీనిలో ఉన్న పేట్రియాటిజం, డివోషన్, అంటే గాడ్ డివోషన్ అయిన, మదర్ సెంటిమెంటు, సోషల్ కాజెస్, రైతుల గురించి, ఇలాంటి చాలా ఎలిమెంట్స్, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఇదన్నీ ఒక థియేటర్లో ఒక 100 మందితో కూర్చొని చూస్తే మీకు కూడా ఒక యూనిటీ ఒకటి కనిపిస్తుంది, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు. మీకు ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా థియేటర్లోనే వస్తుంది. ఇదే సినిమా మీరు థియేటర్కి వెళ్ళి ఆదరిస్తే మమ్మల్ని, మీకు ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్, ప్రతి మనిషికి ప్రతి ఎలిమెంట్ కనెక్ట్ అవుతుంది. కొన్ని ఎలిమెంట్స్ కొంతమందికి కనెక్ట్ అవుతుంది, కానీ డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్లస్ మాకున్న కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో ఎంత ఉందంటే మేము ఇన్ని 8 లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ఇప్పుడున్న సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనాథల్ని ఎలా ట్రీట్ చేస్తారు, సోషల్ కాసెస్, ఫార్మర్స్కి ఇష్యూస్ ఏమున్నాయి, మన పేట్రియాటిజం అయినా, డివోషన్ అయినా, ప్రతి ఇండియన్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. సో మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి సినిమా. చూసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మెసేజ్ కూడా స్ప్రెడ్ చేయండి. Record Break movie is going to release. I'm so happy to be a part of this film, because this movie has all kinds of element. There's patriotism, it is a women-centric film, and it has mother sentiment, and so strongly the women characters are in this movie is very wonderful to see, you know. And I would like to say that please do come watch this movie, because this movie has been done with so much of efforts, love and hard work. And I would like to say that do watch this movie, and it will be a blessing for us then, to our team, and it means a lot for us, because without you guys it won't be a support for us. So do support this movie so that more and more people will come to watch, and do bless us with you people coming to the theaters to watch this film. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి చంటి అండి. ఈ మూవీ మేమందరం చాలా కష్టపడి ఒక 100 రోజుల నుండి షూట్ చేసామండి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ 2.5 years దాకా జరిగింది. ఇప్పుడు జనాల ముందు, మీ అందరి ముందుకి వచ్చిందండి. ప్రీవియస్ మీడియా వాళ్ళందరికీ కానీ, లేదా ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కానీ షో వేసి చూపించారు. అందరూ ఈ సినిమా గురించి గొప్పగా పొగిడారు. అలానే ప్రేక్షకులు కూడా మీరు మీ వంతు ఒక్క స్టెప్ మా కొత్త వాళ్ళందరినీ ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మాకు సక్సెస్ని అందించిన వాళ్ళు అవుతారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ చదలవాడ శ్రీనివాసరావు గారు ఒక మూవీ డైరెక్టర్గా, మూవీ ప్రొడ్యూసర్గా కాకుండా ఒక హ్యూమన్గా చాలామందికి, ఎంతోమందికి సహాయపడ్డారండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్లే ఎన్నో హెల్ప్స్, ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు కానండి, ముందుకి వచ్చి ఎప్పుడు
కనపడరు, కానీ ఎన్నో హెల్ప్స్ నేను నా కళ్ళ ముందు నేను చూశానండి. అలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా సినిమా తీద్దామని కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఒక రైతుల గురించి సమస్య చెప్పడం కానీ, లేదా ఒక దేశం గురించి భక్తి కానీ, లేదా ఒక దేవుడి భక్తి కానీ, లేదా ఒక అనాథల్ని ఇప్పుడు అనాథలుగా పెరిగే వాళ్ళు రీసెంట్గా మనం చాలాసార్లు చూస్తున్నాం బయట, కానీ వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక హెల్ప్ మన చేయూతని అందిస్తే కనుక వాళ్ళు ఫ్యూచర్లో ఏమేమి మిరాకిల్స్ చేయగలరు, వండర్స్ చేయగలరు అనేది ఈ చదలవాడ శ్రీనివాసరావు గారు మనకి ఈ కథలో చెప్పారండి. అదే అనాథల్ని కనుక మనం హేట్ చేసి లేదా వాళ్ళని దూరంగా పెట్టి కుక్క కన్నా హీనంగా చూస్తే కనుక వాళ్ళు మన దేశానికి కూడా వెన్ను తిరిగే అవకాశాలు ఉంటాయండి. చాలాసార్లు అది జరిగింది కూడా మనకి. అట్లా ప్రతి దాంట్లో ప్రతి ఇదిలో మనకి మెసేజ్ ఇచ్చుకుంటా ఇప్పుడు కూడా సినిమా చేసాము చూడండి అనే దానికి మెసేజ్ ఇస్తున్నారు ఆయన. అన్ని మెసేజ్లు కలిపి ఇస్తున్నప్పుడు దయచేసి మీ ప్రేక్షకులందరూ మా సినిమాని ఆదరించి వచ్చి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని హ్యాపీగా ఉంచుతారని చెప్పి అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.